ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమిని ఎక్కడికి పంపించొద్దు బావా, మన దగ్గర ఉంచుకుందాం, ప్రేమగా చూసుకుందాం. పోనీ ఒక పని చేద్దామా? ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాసేద్దాం. నిజంగా భూమి నీకు పుట్టింది అయితే మొత్తం ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాసుండేవాడివి కాదు కదా, భూమి పేరు మీద ఆస్తి రాసుండేవాడు కదా. అలా రాయలేదు అంటే భూమి శరత్చంద్ర గారి ఎఫ్ఐఆర్ కి పుట్టింది కాదు కదా. ఇదే కేవలం పుకారేనని లోకం మొత్తం నమ్మడం మొదలు పెడుతుంది. అవునా పూర్వ, ఈ ఐడియా ఏదో బాగుంది. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలేమీ వినిపించటం లేదు. అపూర్వ లోపలికెళ్ళి చాలాసేపు అయింది. తను బయటకొచ్చి ప్లాన్ సక్సెస్ అయిందని ఒక్క మాట చెప్తే బాగుంటుంది. అపూర్వ, నీకు తెలుసు కదా ఈ ఆస్తంతా శోభాచంద్రది. నాకు శోభకి పుట్టిన కూతురు ఎక్కడో బ్రతుకుందని శోభానే చెప్పింది కదా. శోభ, నువ్వు నా బిడ్డ కోసం వచ్చాను. ఇంకెక్కడుంది? ఆ రోజు ఆ మంటల్లో నీతో పాటే నా బిడ్డని నేను కాపాడుకున్నాను. మన బిడ్డ బతికే ఉందా? ఉంది. అలాంటప్పుడు మనం నక్షత్రకి ఈ ఆస్తిని రాసి ఇవ్వలేం కదా. ఎప్పుడో చనిపోయిన అక్క ఇప్పుడొచ్చి తనకి పుట్టిన కూతురు బతికే ఉంది అని చెప్తే నీకు నమ్మాలనిపిస్తోందా బావా? చూడు, ప్రస్తావన నా నమ్మకమో అపనమ్మకమో కాదా పూర్వ. ఆశ నిజంగానే బ్రతుకుందేమో వస్తుందేమో అన్న ఆశ. కొన్నాళ్ళు చూద్దాం. ఒకవేళ రాకపోతే నువ్వు చెప్పినట్టే ఆస్తంతా నక్షత్రాకే రాసిచ్చేద్దాం. అలాగే బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.